గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే బీఆర్ఎస్ భయపడుతుందా? కాంగ్రెస్ బీజేపీ సై అంటున్న చోట గులాబీ పార్టీ సైలెన్స్ ఎందుకు? పార్టీ గమ్మునుంటే లీడర్లు మాత్రం నేనంటే నేనని పోటీ పడుతున్నారా? కంచుకోటలో కారు దూకుడు తగ్గినట్లేనా? పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న గాసిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్రాడ్యుయేట్ సీటు పోటీకి బీఆర్ఎస్ డైలమా. పోటీకి లీడర్లు సై అంటున్న హైకమాండ్ సైలెన్స్ దేనికి? ఎన్నిక ఏదైనా రాష్ట్రంలో ఏ మూలన ఏ పోస్టుకు ఎలక్షన్స్ జరిగినా ఒకప్పుడు గులాబీ పార్టీ గర్జన వేరే లెవెల్. తెలంగాణ ఉద్యమ సమయంలో కోరి మరీ ఎన్నికలకు వెళ్లి ఇది మా సత్తా అని నిరూపించుకుంది. ఆ సమయంలో బీఆర్ఎస్ కు పోటీగా అభ్యర్థిని బరిలోకి దింపాలంటేనే మిగిలిన పార్టీలు ఆలోచించే పరిస్థితి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీకి కష్టాలొచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో అపోజిషన్లోకి వచ్చిన నాటి నుంచి పూర్తిగా డీలా పడిపోయినట్లు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. కంచుకోట కరీంనగర్లోనే కంటెస్ట్ చేయాలంటేనే ఆలోచించే పరిస్థితొచ్చిందట ఆ పార్టీకి. ఆశావహులు ఉన్నా, టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నా అధిష్టానం మాత్రం రుకో జరా అంటోందట. మార్చిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు పోటీకి అప్పుడే కసరత్తు మొదలుపెట్టాయి. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉంది. హైకమాండ్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటనేది ఆశావహుల్ని టెన్షన్ పెడుతోంది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రముఖ వైద్యుడు బిఎన్ రావు, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రవీందర్ సింగ్, యాదగిరి శేఖర్ రావు ప్రచారం మొదలుపెట్టేశారు. బిఎన్ రావు మరో అడుగు ముందుకేసి ఏకంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పార్టీ పెద్దల్ని కలిసి ఒక్క ఛాన్స్ అంటున్నా గ్రీన్ సిగ్నల్ రావడం లేదట. దీంతో ఆశావహులు డైలమాలో పడిపోతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం జీవన్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ వరుసగా 3 సార్లు జెండా ఎగురవేసింది. ఆర్ సత్యనారాయణ, నారదాసు లక్ష్మణరావు, స్వామిగౌడ్ వరుసగా గ్రాండ్ విక్టరీతో సత్తా చాటారు. కానీ ఇప్పుడు పోటీ చెయ్యాలంటేనే ఆలోచించే పరిస్థితొచ్చింది. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో పరాభవంతో కారు పార్టీ ఎన్నికల రేస్ అంటేనే ఆలోచనలో పడుతోందట. పోటీ చేసి ఓడిపోతే పార్టీ వీక్ అయిందన్న టాక్ రావడం గ్యారంటీ. వరుస ఓటములతో పార్టీ క్యాడర్ మరింత డీలా పడే ఛాన్స్ ఉందని, అందుకే పోటీలో లేకపోవడమే బెటర్ అనే అభిప్రాయంలో గులాబీ పెద్దలు ఉన్నారని పార్టీ ఇన్నర్ టాక్. దీంతో పాటు ఉపాధ్యాయ మండలి సభ్యుల ఎన్నికలు, కరీంనగర్ స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలు మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది. శాసనమండలి ఎన్నికలు కావడంతో సిట్టింగ్ శాసనమండలి సభ్యుల పదవీకాలం పూర్తి కాకముందే ఈ ఎన్నికలను ఎన్నికల సంఘం పూర్తి చేస్తుంది. అయితే ఈ 3 సీట్లలో పోటీపై గులాబీ పార్టీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఎంతో మంది ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా పార్టీ పెద్దలు మాత్రం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడంతో నేతలు కూడా ఆశలు వదులుకుంటున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న గాసిప్. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటే ఎవరికైనా పరోక్షంగా మద్దతిస్తుందా అనేది మరో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి గులాబీ పార్టీ అధిష్టానం ఆలోచన మారుతుందా, లేక పోటీకి దూరంగానే ఉంటారా అన్నది చూడాలి.